శని వక్రగతి ఏదైతే ఉందో తులారాశి వారికి స్థితి చూసినట్టయితే పంచమ స్థానంలో వక్రించినటువంటి శని 6 నుంచి పంచమ స్థానంలో ఉన్నాడు. అలానే ఈ వక్ర గమనంలో ఏదైతే శని ఉన్నారో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే పంచమ స్థానంలోకి వీక్షణ కలుగుతుంది కాబట్టి సంతాన మూలకంగా కావచ్చు ధనమైనటువంటి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదే కూడా పేరు ఎక్కడైతే ఆర్జించారో అక్కడ కొంత పేరు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది పంచమ స్థానంలో. అంటే ఆదరణాభిమానాలు తక్కువ కావటం అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలానే వీరికి తృతీయ స్థానంలో శని సంచారం చేస్తున్నారు కాబట్టి సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత ఆదరణ మనం తగ్గినా ఇంకోరు సహకరించేటువంటి ఎక్కువ పెరుగుతూ ఉంటారు. అలానే వీరికి శని యొక్క దృష్టి చూసినట్టయితే ఏకాదశ దృష్టి అంటే ఏకాదశ స్థానం అంటే తులకి ఏకాదశ స్థానమైనటువంటి సింహాన్ని చూస్తున్నారు కాబట్టి లాభం చేకూరే అవకాశం ఉంటుంది. అంత కష్టం ఉన్నా లాభం చేకూరే అవకాశం ఉంటుంది పంచమ స్థానంలోకి వచ్చినా కూడా శని తులారాశి వారికి. అలానే వీరికి వృషభాన్ని కూడా చూస్తున్నాడు. వృషభం అంటే వీరికి ఏమవుతుంది అంటే తులారాశి వారికి వృషభం వచ్చేసేసి అష్టమ స్థానం. కొంత ఆరోగ్యం అంటే వేళ తప్పిన భోజనం కావచ్చు, కొంత అనారోగ్యం ఉండొచ్చు, అనారోగ్యం అయితే వస్తుంది. మిగతా విషయాలు ధనపరంగా కావచ్చు, ధార్మిక గుణాలు కావచ్చు, యోగంగా ఉన్నాయి. ఆర్థికంగా బాగున్నా కూడా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబం నుంచి బాగా సహాయ సహకారాలు ఉంటాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. తృతీయ స్థానం చూస్తున్నాడు ఈ యొక్క శని కూడా కాబట్టి కుటుంబ పరంగా బాగుంది. వివాహానికి కూడా యోగదాయకంగా ఉంది. ఎందుకంటే గురువు యొక్క వీక్షణ ఈ యొక్క శని మీద పడ్డది కాబట్టి వివాహ ప్రయత్నాలు అవన్నీ కూడా యోగదాయకంగానే ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు కొంత సమయం పడుతుంది కానీ పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి చరాస్తులు కొన్ని కొనుగోలు చేస్తారు, కాకపోతే స్తబ్దుగా నడుస్తుంటాయి. వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి తులసిమాల సమర్పణ చేయటం, గోవింద నామస్మరణ చేయటం, అష్టోత్తరం కానీ లేదా దగ్గరలో ఉండే దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామికి తులసిమాలతో పాటు శివుడికి తైలాభిషేకం, అఘోర పాశుపతాభిషేకం, హోమం కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.